భ్రమపరుచుకునే క్రైస్తవ్యం, మోసం చేసుకునే క్రైస్తవ్యం. ఎవరు అంటే ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరిని చేస్తున్నారు? ఎవరో కాదు, నువ్వే మోసం చేస్తున్నావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే భ్రమపరుచుకుంటున్నావు. ఎలా అయిపోయిందనంటే, విన్నాను అనుకుంటున్నాం, ఎక్కడ చర్చికి వెళ్తున్నాం, రోజు దేవుని మందిరానికి వెళ్తున్నాం, విన్నాను అనుకుంటున్నాం, చెవులు మూసుకుని వింటున్నాం. చూస్తున్నాను అనుకుంటున్నాం, ప్రతిసారి వీడియో చూస్తున్నాను, దేవుని వాక్యం చూస్తున్నాను అనుకుంటున్నాం, కానీ కళ్ళు మూసుకొని చూసే క్రైస్తవ్యం. దేవుడి మార్గంలో వెళ్తున్నాను అని అనుకుంటావు, కానీ నువ్వు వెళ్ళేది అటు ఇటు వెళ్తున్నావు, కానీ దేవుడు చూపించిన మార్గంలోకి వెళ్ళట్లేదు అనే చిన్న స్పృహ కూడా ఉండట్లేదు. అంటే ఏమైపోయింది అంటే, పుట్టినప్పటి నుంచి క్రైస్తవుల్లో ఉండడం, మన తల్లిదండ్రి అలా మనల్ని క్రైస్తవులుగా పిలవడం, మనకంటూ ఒక రియలైజేషన్ అనేది లేకపోవడం. ఏంటి, నేను పాపాత్ముండి, నేను తప్పు చేస్తున్నాను, నా పాపం ఇది, నా పాపానికి పరిహారంగా దేవుడు ఎంత చేశాడు అనే ఒక కనీస రియలైజేషన్ అనేది రాకుండా మనం ఏమైపోతుందంటే క్రైస్తవులుగా పిలవబడుతున్నాం. సో తర్వాత నుంచి ఏమవుతుంది, కనీస పరిజ్ఞానం ఎంత, నేను తప్పు చేస్తానన్న ఊహ కూడా తెలియట్లేదు. ఏం చేస్తున్నాం, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ మెళ్ళో ఏం పెట్టుకున్నాం, దేవుడు ఏం చెప్పాడంటే, ప్రతి మనిషి తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని చెప్పాడు. ఈరోజు చేస్తున్నారు, గుడ్ ఫ్రైడే చేస్తున్నారు, ఈస్టర్ చేస్తున్నారు. నీ సిలువను నువ్వు ఎత్తుకునే క్రైస్తవం నీ దగ్గర ఉందా? దేవుడు కావాలనుకున్నది ఏంటంటే, ప్రతి మనిషి కూడా తన సిలువను తాను ఎత్తుకుని నడవాలి. సిలువ అంటే శ్రమ. ప్రతి మనిషి కూడా దేని కొరకు వస్తున్నాడు? అద్భుతాల కొరకు, ఆరోగ్యాల కొరకు, ఆస్తుల కొరకు, దీని కొరకే వస్తున్నారు. అంటే దేవుడు అంటే ఏంటి, క్రైస్తవం అంటే ఏంటి, దేవుడు వచ్చిన మార్గం ఏంటి, చెప్పింది ఏంటి, చేస్తానన్న ఏంటి, దేని కొరకు ఎదురు చూస్తాడన్నా, ఎదురు చూడమన్నాడన్న కనీస జ్ఞానం లేకుండా ఏమని చెప్పుకుంటాం అంటే క్రైస్తవుడు అని మెళ్ళో పెట్టేసుకున్నాం. సో దాని తర్వాత వచ్చే ఇంపాక్ట్స్ అనేది నీకు తెలుస్తున్నాయా? తెలియట్లేదు. ఈ పాపం అనే యథేచ్ఛగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నేను తప్పు చేస్తానన్న ఆలోచన కూడా రావట్లేదు. దేవుడు చూపించిన దారి వదిలేసేసి ఏం చేస్తున్నావు అంటే, నీకు ఇష్టం వచ్చిన మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. ఇది కరెక్ట్ కాదు, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. దేని ద్వారా? వాక్యం ద్వారా, లేఖనం ద్వారా. త్వరపడు, లేదంటే ఇదే పనిగా నువ్వు క్రైస్తవుడిగా చెప్పుకుంటూ పాపంలోనే కంటిన్యూ అయిపోతే నీకు నరకం తప్పదు. దేవుడు ఎదురు చూడమన్న దేని గురించి అని అంటే, కంటికి కనిపించని దాని గురించి. కంటికి కనిపించని దాని కొరకు ఎదురు చూసేదాన్ని నిరీక్షణ అంటారు. నువ్వు ఈ లోకంలో కంటికి కనిపించే దాని కొరకు ఎంతవరకు ప్రాకులాడుతూ ఉంటే, ఆ దాని కొరకు ప్రాకులాడుతూ నేను క్రైస్తవుని చెప్పుకుంటా ఉంటే, ఎవరినో మోసం చేసినట్టుగా, నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు. దానికి పరిహారం నువ్వే చెల్లించక తప్పదు మరణానంతరం. ఎవరు చూశారు, ఎలా చూశారు అంటారు. దీనికి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కంటిన్యూ చూడండి, నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుంది.